అయితే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భూపాలపల్లి రాజలింగం హత్య కేసు ఇంకా మిస్టరీగానే ఉంది. అయితే ఈ హత్య కేసులో ప్రధాన కారణం రాజకీయ విభేదాలు, అలాగే భూ వివాదం కూడా ఈ హత్యకు కారణంగా భావిస్తున్నారు ప్రస్తుతం. అయితే ఈ భూ వివాదం గత కొంతకాలంగా కూడా భూపల్లి టౌన్ పిఎస్ ఎదురుగా 2 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి గత కొంతకాలంగా వివాదంలోనే ఉంది. అయితే ఈ భూమికి సంబంధించే ఈ వివాదానికి సంబంధించే ఈ హత్య జరిగినట్లుగా కూడా ప్రస్తుతం అనుమానిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే గండ్ర అనుచరుడు హరిబాబు పైన కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజలింగంకి అలాగే హరిబాబుకి మధ్య విభేదాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అసలు భూపాలపల్లి టౌన్ పిఎస్ ఎదురుగా ఉన్న 2 ఎకరాల భూమి ఏంటి, ఆ భూమికి సంబంధించి వివాదం ఎప్పటి నుంచి ఉంది, మరింత సమాచారం మా ప్రతినిధి వేణుని అడిగి తెలుసుకుందాం. వేణు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వేణు, చెప్పండి. ప్రస్తుతం భూపాలపల్లి రాజలింగం హత్య కేసు చాలా మిస్టరీగానే ఉంది. అయితే ఇది ఒక భూ వివాదం వల్ల వచ్చింది అని కూడా ఒక సమాచారం అయితే వస్తోంది. ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్? ప్రియ, అంటే ఉదయం నుంచి కూడా పోలీసులు దాదాపు 3 బృందాలుగా విచారణ అయితే జరుపుతున్నాయి. ఓవైపు రాజకీయ కుట్ర కోణం ఉందనేటువంటి నెపంతో ఒక బృందము రాజకీయ కోణాన్ని, అదేవిధంగా హత్యకు జరిగినట్టు ప్రాంతం లోపల సిడిఆర్లు, టవర్ లొకేషన్స్ ద్వారా ఎవరెవరు ఇన్వాల్వ్ అయిన దానిపై విచారణ జరుపుతుంటే, మరోవైపు గత కొద్ది రోజుల నుంచి కూడా భూపాలపల్లి పిఎస్ ఎదురుగా ఉన్నటువంటి 2 ఎకరాల ప్రైమ్ లొకేషన్ ఉన్నటువంటి ల్యాండ్ సంబంధించి భూ వివాదంలో అదే భూపాలపల్లి టౌన్ చెందిన రేణుకుంట్ల కుమరయ్య కుటుంబంతో రాజలింగానికి తరచూ తగాదాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్నే మృతుని రాజలింగం భార్య సరళ కూడా తన ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యంలో 5గురిపై ఎవరైతే గత కొద్ది రోజుల నుంచి రాజలింగంతో గొడవలు తరచుగా జరుగుతున్నారో, ఇరు వర్గాల మధ్య కూడా పంచాయతీలు జరిగినా కూడా ఎవరు కూడా తగ్గట్లేదు. సో ఈ నేపథ్యంలోనే 5గురే హత్యకు పాల్పడి ఉంటారనే అనుమానంతో సరళ మృతుని భార్య సరళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వాళ్ళపై కేసులు కూడా నమోదు చేస్తే, ప్రస్తుతానికి ఈ హత్యకు పాల్పడ్డారనేటువంటి బృందం లోపల దాదాపు 5గురు ఇన్వాల్వ్ అయ్యారనేటువంటి ప్రాథమికంగా తెలుసు. అందులో 2 హత్యకు పాల్పడ్డారనేటువంటి అనుమానం ఉన్నటువంటి 2 వ్యక్తుల లోపల A1, A2గా ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి బబ్లు అలియాసు షేమంతు, అదేవిధంగా రేణుకుంట్ల సంజీవ్ 2 లొంగిపోయారు. దాంతో పాటుగా సంజీవ్ తండ్రి సాంబయ్య కూడా పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన పరిస్థితి. అంటే మొత్తంగా 3 పోలీసుల లొంగిపోయినట్టుగా సమాచారం. అయితే మరో 2 కోసము పోలీసుల ప్రత్యేక బృందాలు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం ప్రకారము ప్రధానంగా ఈ ల్యాండ్ ఇష్యూనే హత్యకు దారి తీసిందని తెలుస్తుంది. అయితే గత కొన్నేళ్ల నుంచి కూడా ఈ ల్యాండ్ ఇష్యూ ఉంది, కానీ ఇప్పుడే హత్య చేయడానికి గల కారణాలు ఏందనే దానిపై కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ హత్యకు పాల్పడినటువంటి సంజీవ్ అనేటువంటి వ్యక్తి గతంలో బీఆర్ఎస్ నుంచి కౌన్సిలర్ గా గెలిచి వైస్ చైర్మన్ గా పనిచేసిన హరిబాబుకు అత్యంత సన్నిహితుడు కావడంతో హరిబాబు ప్రోద్బలంతో హత్య జరిగిందనే ఒక అనుమానాలు కూడా వ్యక్తం అవుతాయి. ఆ దిశగా కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే ఇందులో అనుమానాలు బలపడడానికి కూడా ప్రధానంగా హరిబాబుకు రాజలింగం కూడా మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తుంది. దాదాపు కొన్నేళ్ల నుంచి కూడా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. సో ఆ విభేదాల నేపథ్యంలోనే రాజలింగాన్ని హత్య చేయించడానికి హరిబాబు కూడా సపోర్ట్ చేసి ఉండొచ్చు ఆ హత్య పాల్పడిన ముఠాకు అనేటువంటి అనుమానాల నేపథ్యంలో దానిపై కూడా పూర్తి స్థాయి విచారణ జరుపుతుంది. ఏదేమైనా కూడా రేపటి వరకు పూర్తి స్థాయిగా ఉన్నటువంటి మిగతా ముఠా సభ్యుల కోసం అయితే గాలిస్తున్న పోలీసులు త్వరలోనే వాళ్ళని పట్టుకుంటామని చెప్తున్నారు. మొత్తానికి ఈ 319 సర్వే నెంబర్ ఇదే ప్రధానంగా ఈ రాజలింగం హత్యకు దారి తీసిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. ఇది ప్రైమ్ లొకేషన్ లో ఉండడం, అందులోపల అది గతం నుండి కూడా ప్రభుత్వ భూమి అయినప్పటికీ కూడా దాన్ని కొంతమంది నకిలీ పేపర్లు సృష్టించుకొని ఆ ఓనర్లుగా ఎంట్రీ చేసుకున్నారు. ఆ తర్వాత దాంట్లో రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి. అయితే ఈ భూమి వ్యవహారంలోనే ఆ రాజలింగంకు ఇప్పుడు హత్యకు పాల్పడాలని భావిస్తున్నటువంటి రేణుకుంట్ల కుటుంబ సభ్యులకు మధ్య తగాదాలు జరుగుతున్నాయి. భూమి లోపల తనకు కూడా వాటా ఉంది అంటూ కూడా రాజలింగం వాదిస్తూ వస్తున్నాడు. దీంతోనే రాజలింగం అడ్డు తొలగించుకున్నటువంటి నెపంతోనే హత్యకు పాల్పడి ఉంటారు కుమరయ్య కుటుంబం అనేటువంటి చర్చ జరుగుతుంది. సో దాన్ని ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు జరుగుతున్నారు. అయితే సరళ మృతుని భార్య సరళ ఇచ్చిన ఫిర్యాదు కూడా ప్రధానంగా ఇదే అంశాన్ని ప్రస్తావించింది. అయితే ఆ పిటిషన్ లో హత్యకు పాల్పడింది రేణుకుంట్ల కుటుంబమే అయి ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళ వెనుక ఉండి నడిపించినటువంటి రాజకీయ ప్రజాప్రతినిధులు కూడా ఉండి ఉంటారు. దానిపై పూర్తి విచారణ చేయాలంటూ కూడా ఆమె ఫిర్యాదు పేర్కొన్న నేపథ్యం లోపల ప్రత్యేకంగా ఈ హత్యకు పాల్పడడానికి ముందు ఎవరినెవరి కలిసారు, ఎవరి సహకారం అందింది, మారనాయుధాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, తర్వాత వాళ్ళకి ఎవరు సహకారం అందించి పారిపోయేలా చేశారనే దానిపై కూడా పూర్తి స్థాయి ప్రియా. నేను అయితే ఇప్పుడు ఈ హరిబాబుకి రాజలింగంకి కూడా మధ్య ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయని చెప్తున్నారు కదా, ఆ విభేదాలు ఈ భూ వివాదానికి సంబంధించే ఉన్నాయా, ఎప్పటి నుంచి ఉన్నాయి ఇవి? అంటే ఇద్దరి మధ్య రాజకీయంగా విభేదాలు కలిగి ఉన్న పరిస్థితి. ఇద్దరు కూడా బీఆర్ఎస్ నుంచే గతం లోపల రాజలింగమూర్తి భార్య సరళ బీఆర్ఎస్ నుంచే కౌన్సిలర్ గెలిచింది. అదే హరిబాబు కూడా బీఆర్ఎస్ నుంచే
కౌన్సిలర్ గెలిచారు. సో ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ కూడా గ్రామానికి సంబంధించి భూపాలపల్లి టౌన్ కు సంబంధించి కొన్ని ల్యాండ్ల విషయం లోపల రాజలింగం ఆర్టీఏ ద్వారా వివరాలు సేకరించడం, ప్రైవేట్ పిటిషన్లు వేయడం, అధికారులపై పై ఉన్నత స్థాయికి ఫిర్యాదు చేయడంతో హరిబాబు వారించే ప్రయత్నాలు చేయడము, ఈ క్రమంలో ఇద్దరి మధ్య కూడా తరచూ కొంత పంచాయలు జరిగాయి. సో ఇదే కాకుండా కూడా పూర్తిగా రాజకీయ పరంగా కూడా హరిబాబుకు రాజలింగమూర్తికి కూడా గొడవలు జరుగుతున్నట్టు తెలుసు. గత 4 ఏళ్ళుగా కూడా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతాయి. 4 ఏళ్ల ముందు వరకు కూడా హరిబాబు రాజలింగమూర్తి స్నేహితులుగా ఉన్నప్పటికీ కూడా రాజకీయ కారణాల రీత్యా అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి భూ భూ తగాదాల విషయం లోపల ఇద్దరు వేరుపడినట్టు తెలుస్తుంది. అప్పటి నుంచి కూడా ఇద్దరిపై ఒకరు కోపాలు పెంచుకున్నారు. సో ఈ నేపథ్యంలో హరిబాబు పూర్తిగా రాజలింగమూర్తికి దూరంగా ఉండడం, రాజలింగమూర్తిపై దాడి చేయించే ప్రయత్నాలు చేశారంటూ కూడా అక్కడ కొన్ని చర్చలు జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే హరిబాబుకు ఈ యొక్క రాజలింగమూర్తితో పగ పెంచుకున్నటువంటి రేణుకుంట్ల కుటుంబం దగ్గరైందనేటువంటి చర్చ జరుగుతుంది. అందుకే ఆ కుటుంబాన్ని అడ్డు పెట్టుకుని రాజలింగమూర్తిని అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. లేకపోతే హరిబాబు ప్రమేయం లేకుండానే రేణుకుంట్ల మల్లయ్యకు సంబంధించి కుటుంబము రాజలింగమూర్తిని హత్య చేసింది అనేది మాత్రం ప్రధానంగా పోలీసుల విచారణ తెలియాల్సింది. ఏదేమైనా కూడా హరిబాబుకు అత్యంత సన్నిహితుడుగా A1 గా ఉన్నటువంటి రేణుకుంట్ల సంజీవ్ అత్యంత సన్నిహితుడు. సో అంటే అతను హత్యలో పాల్గొన్నాడంటే హరిబాబు హస్తం ఉంటుంది, అతని సహకారం అందించి ఉంటాయనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. సో దా వైపుగానే పోలీసులు కూడా విచారణ జరుపుతున్నారు. సో మొత్తంగా అంటే రాజలింగమూర్తిని అడ్డు తొలగించుకుంటే అటు రాజకీయ పరంగాను ఆ భూపాలపల్లికి సంబంధించినటువంటి భూముల పంచాయతీల విషయంలోనూ తనకు అడ్డు తొలగిపోతున్నటువంటి అంశాన్ని హరిబాబు కూడా తన అనుచరుల వద్ద చెప్తున్నారంటూ కూడా రాజలింగమూర్తి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అంటే హరిబాబు హస్తం ఉంది ప్రత్యక్షంగా అనేటువంటి విమర్శ ఆరోపణలను రాజలింగమూర్తి భార్య సరళ కూడా చేసింది. అంటే హరిబాబే ఈ యొక్క హత్యకు ప్రధాన కారకుడైనటువంటి అంశాన్ని ఆమె చెప్తున్నప్పటికీ పోలీసులు దీనికి సంబంధించి ఎవిడెన్స్ దొరికితేనే హరిబాబును కూడా అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసులు కూడా చెప్తారు. మొత్తానికి మరో పారిపోయిన నిందితులు అదేవిధంగా ప్రస్తుతము వాళ్ళ అదుపులో ఉన్నటువంటి 3 నిందితులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి విచారణ జరిపితే వాళ్ళ నుంచి తనకు సహకారం అందించింది ఎవరు, హరిబాబుకు సంబంధించి వీళ్ళకి సహకారం అందించాడా, అసలు హరిబాబుకు ఈ హత్యకు కారణం ఉందా, లింక్ ఉందా అనే దానిపై కూడా పూర్తిగా CDR, కాల్ డేటా, టవర్ లొకేషన్ల ఆధారంగా కూడా తెలిసే అవకాశం. సో మొత్తంగా రేపటి వరకు కూడా ఈ యొక్క రాజలింగంపై హత్య ఉన్న మిస్టరీ కాదు, రాజకీయ కుట్ర లేకపోతే స్థానికంగా ఉన్న భూ తగాదాల లేకపోతే దీనిపై ఇంకో వేరే కుట్ర కోణం ఉందా అనేది కూడా తెలియాల్సి ఉంది. అదేవిధంగా FIR లో కూడా కుట్ర కోణం క్రిమినల్ కాన్స్పిరసీ కింద కూడా సెక్షన్ కింద కూడా FIR లో మెన్షన్ చేసిన నేపథ్యం లోపల వెనక ఉండి నడిపించింది ఎవరు అనేది ప్రధానంగా పోలీసులు దృష్టి పెట్టారు. అయితే ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న 3తో పాటు పరాయిలో మరో 2 కాకుండా వీళ్ళు వెనక ఉండి నడిపించిన వ్యక్తులు ఈ యొక్క రాజలింగమూర్తి కదలికలపై ఇన్ని రోజుల పాటు ఎవరు రెక్కి నిర్వహించారు, తనకు వచ్చే సమాచారం ఎవరు ఇస్తున్నారు, ఎందుకంటే స్పాట్ లో 5 ఉండి అటాక్ చేశారు కాబట్టి వాళ్ళకి ఎవరొకరు బయట ఇంకో పర్సన్ సమాచారం అందించాల్సి ఉంది. సో అంటే ఎవరు ఆ వ్యక్తి అనే దానిపైన కూడా పూర్తిగా సమాచారం సేకరిస్తున్నారు. పూర్తిగా కాల్ డేటా ఆధారం కూడా కూపీ లాగితే పూర్తి స్థాయిలో సహకరించిన వ్యక్తుల పేర్లు కూడా బయటకు వస్తాయి. అయితే దీనిలో మాజీ BRS ఎమ్మెల్యే ఉన్నటువంటి గండ్ర వెంకటరామరెడ్డి పేరును కూడా ఉదయం నుంచి రాజలింగమూర్తి కుటుంబ సభ్యులు చెప్తున్న నేపథ్యం లోపల ఆ వైపుగా కూడా గండ్ర వెంకటరామరెడ్డికి నిజంగా ఆ విషయం తెలుసా, లేకపోతే తన సహకారం అందించా, లేకపోతే తనకు తెలియకుండానే హత్య జరిగిందనే దానిపై కూడా పోలీసులు పూర్తి విషయం. అందుకే కొంత గోప్యంగా, ఎందుకంటే సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి మాజీ ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ అయి ఉన్నారనేటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యం లోపల పూర్తిగా సాలిడ్ ఎవిడెన్స్ దొరికితేనే దీనికి సంబంధించి నిజానిజాలన్నీ బయట పెడతామంటూ కూడా పోలీసు చెప్తున్నారు. రేపటి వరకు దీనికి సంబంధించి మరొక ప్రత్యేక టీము పారవెల్లో ఉన్నటువంటి నిందితుల కోసం గాలిస్తుంది. వాళ్ళు దొరికిన తర్వాత పూర్తి స్థాయి దర్యాప్తు కంప్లీట్ చేసిన తర్వాతనే ఎవిడెన్స్ ఆధారంగా నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి రిమాండ్ తరలించే అవకాశం. సో రేపటి వరకు రాజలింగమూర్తి హత్యకు సంబంధించి అసలు కారణాలు ఏంటి, అసలు హత్య చేసింది ఎంతమంది, హత్య చేయించడానికి వెనుక నడిపించిన ఎంతమంది కూడా పూర్తి స్థాయి క్లారిటీ అయితే రేపటి వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రియా. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక భూపాలపల్లి రాజలింగం హత్య కేసుకు సంబంధించి అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇది ఇంకా మిస్టరీగానే ఉంది. ఓవైపు రాజకీయ విభేదాలు, మరోవైపు భూ వివాదం కూడా ఈ హత్యకు దారితీసిందంటూ కూడా తెలుస్తోంది. ఒకవైపు మాజీ ఎమ్మెల్యే గండ్ర అనుచరుడు హరిబాబుకు సంబంధించి రాజలింగంకి గత కొంతకాలంగా విభేదాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ హత్యకు పాల్పడి ఉండొచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఓవైపు హత్య జరిగిన అనంతరం 3 నిందితులు కూడా పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఇంకా ఈ హత్యకు పాల్పడిన వారి కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. సో మొత్తానికి ఈ మిస్టరీ ఎప్పుడు వీడుతుంది అనేది ఇంకా తెలియాల్సింది. ప్రస్తుతానికి ఉన్న 3 నిందితులను పోలీసులు విచారణ చేస్తున్నారు. సో ఇది కేవలం భూ వివాదమేనా, రాజకీయ కక్ష ఉందా అన్న విషయం కూడా తర్వాత తెలిసే అవకాశం ఉంది.
లేటెస్ట్ ఫోటోస్ ఉన్నాయి కదా, ఏం చేస్తున్నారు పోలీసు వాళ్ళు? ఇంకా దొరకబడతారు, కోఆపరేట్ చేస్తున్నారు. ఎంత అప్డేట్ ఉన్నది చూసారు కదా, ఇంకెంత తీసుకు ఫోటోస్ మాకు కావాలి అంతే. వాళ్ళు ఎవరో మాకు తెలవాలి ఇక్కడ తీసుకు. భూపాలపల్లి జిల్లాలో సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య ఓవైపు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంటే మరోవైపు భూపాలపల్లి జిల్లా లోపల తీవ్ర కలకలం రేపుతుంది. ఓవైపు పోలీసులు భారీగా 3 టీంలు ఏర్పాటు చేసి రాజలింగమూర్తి హత్యలో పాల్గొన్న వ్యక్తులు, వారి వెనుక ఉన్నటువంటి వ్యక్తుల ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. ప్రధానంగా రాజలింగమూర్తి భార్య సరళ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం గురించి భూ తగాదాల నేపథ్యంలోనే రేణుకుంట్ల కుమ్రయ్య కుటుంబంతో రాజలింగమూర్తికి తగాదాలు వచ్చాయి. ఈ తగాదాల నేపథ్యంలోనే కుమ్రయ్య కుటుంబము తనకు సంబంధించినటువంటి బంధువులు ఈ హత్యలో పాల్పంచుకున్నట్లుగా తెలుస్తుంది. అందుకే రాజలింగమూర్తి భార్య సరళ కూడా మొత్తంగా 5గురిపై పిటిషన్ ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా కుమ్రయ్యతో పాటుగా ఈ హత్యకు పాల్పడ్డ వ్యక్తులందరిపై కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా 5గురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక ప్రధానంగా ఈ భూమి కూడా ప్రైమ్ లొకేషన్ లో ఉండడం, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉండడంతో ఈ ల్యాండ్ వాల్యూ విపరీతంగా ఉంది. సో అందుకే ఈ భూమి తగాదా విషయంలోనే రాజలింగమూర్తిని అడ్డు తప్పించుకోవడానికే హత్యకు పాల్పడ్డారనేటువంటి కోణం లోపల పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా 5గురిపై రేణుకుంట్ల సంజీవ్, పింగిలి షేమంత్, మోరే కుమార్, కొత్తూరి కుమార్, రేణుకుంట్ల కుమరయ్యలు 5గురిపై బిఎన్ఎస్ సెక్షన్ లో 191, 126, 103, రెడ్ విత్ 190 కింద కేసులు నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో 3 ప్రస్తుతం పోలీసుల ముందు లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించి హత్య చేశాం మేమే అంటూ కూడా 3 లొంగిపోయారు. వాతే వీళ్ళ వెనుక ఎవరైనా ఉన్నారా, నిజంగా వీళ్ళే హత్య చేశారా అనేది కూడా ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ ల్యాండ్ కు సంబంధించి గత 2 ఏళ్ల నుంచి కూడా రాజలింగమూర్తితో ఈ రేణుకుంట్ల కుమ్రయ్యకు సంబంధించిన కుటుంబము మధ్య పంచాయతీ జరుగుతుంది. అయితే గత 15 రోజుల నుంచి కూడా ఈ విషయం లోపల పోలీస్ స్టేషన్ కూడా ఈ వ్యవహారం వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే 2024 జూలై నెల లోపల రాజలింగమూర్తి ప్రస్తుతం ఈ స్థలానికి సంబంధించి రేణుకుంట్ల కుమ్రయ్య కుటుంబంపై కేసు వేశాడు. అందులోపల ప్రైమ్ లొకేషన్ రోడ్డుకు ఆనుకున్నటువంటి ప్రధాన ల్యాండ్ తనకు చెందుతుందంటూ కూడా రాజలింగమూర్తి కేసు వేయడం జరిగింది. ప్రస్తుతం అయితే జూనియర్ సివిల్ జడ్జి భూపాలపల్లి లోపల 196/2024 కింద ఈ యొక్క పిటిషన్ నడుస్తుంది. ప్రస్తుతం మార్చి 3వ తారీఖున కూడా ఆ కేసుకు సంబంధించి వాయిదా ఉంది. అందులో రేణుకుంట్ల చంద్రయ్య, రేణుకుంట్ల సాంబయ్య, రేణుకుంట్ల కుమ్రయ్య, రేణుకుంట్ల రవి మొత్తం 4గురిపై రాజలింగమూర్తి కేసు వేశాడు. అయితే ఆ కేసు విచారణ కొనసాగుతుంది. దాంతో పాటుగా ఎంక్వైరీ కూడా నడుస్తున్న నేపథ్యం లోపల ఈ భూమికి సంబంధించి రాజలింగమూర్తి అడ్డొస్తున్నటువంటి నెపంతోనే కుట్రపూరితంగా పక్కా స్కెచ్ వేసి హత్యకు పాల్పడ్డారనేటువంటి ప్రాథమికంగా పోలీసులకు తెలుస్తున్నారు. కానీ దీని వెనుక ఈ హత్యకు పాల్పడడానికి వెనుక ఈ హత్యకు పాల్పడ్డ వ్యక్తులను వేరే రాజకీయ నాయకులు ప్రోత్సహించి హత్య చేయించినటువంటి ఒక అనుమానం కూడా వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణతో పాటు సామాజికవేత్తలు కూడా దీనిపై సిబిసిఐడి విచారణ జరపాలి, వెనుకున్న వ్యక్తులు ఎవరనేది కూడా నిగ్గు తేల్చాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఒక సుపారీ బ్యాచ్ తో హత్య చేయించి భూ తగాదాల పేరు మీద ఈ బ్యాచ్ ను ముందు పెట్టి బొత్తుగా ఈ హత్య కోణాన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేసిన అనుమానాలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి అసలు హంతకులు వాళ్ళ వెనుకున్నటువంటి వ్యక్తుల బండారం బయటపడాలంటే సిబిసిఐడి విచారణ జరగని డిమాండ్ కూడా ప్రధానంగా వెల్లువెత్తుంది. ఇక ఇదే రాజలింగమూర్తి మేడిగడ్డ అంశంపై మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావులు, అదేవిధంగా ప్రధానంగా భూపాలపల్లి టౌన్ లోపల ప్రభుత్వ భూముల ఆక్రమణల మీద మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామారెడ్డి మీద, తన భార్య మీద కూడా కేసులు వేశారు. సో ఇవన్నీ కూడా కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. సో ఈ నేపథ్యం లోపల రాజకీయ కోణం లోపల కూడా ఈ హత్య జరగడం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా కూడా ఓవైపు రాజకీయ నాయకులు వెనుక ఉండి ఈ హత్య చేయించారా, లేకుంటే ఈ ప్రస్తుతం ఈ భూ తగాదా విషయం 319 సర్వే నెంబర్ సంబంధించి భూ తగాదా విషయంలోనే రేణుకుంట్ల కుమరయ్య కుటుంబం హత్యకు పాల్పడిందనేది కూడా పోలీసుల విచారణలో తెలిసే అవకాశం ఉంది. అయితే దీనిపై సిబిసిఐడి విచారణ జరిపిస్తేనే పూర్తి స్థాయి నిజాలు బయటకు వస్తాయి. వెనుక ఎవరున్నా కూడా వదిలిపెట్టద్దంటూ కూడా ఎమ్మెల్యే డిమాండ్ చేసిన నేపథ్యంలో అసలు ఏం జరగబోతుందనే ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వెనుబిక్ టీవీ, భూపాలపల్లి. రైటిక భూపాలపల్లి రాజలింగం హత్య కేసుకు సంబంధించి అనేక అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో ఓవైపు రాజకీయ విభేదాలు, మరోవైపు భూ వివాదం అని అనుమానాలు వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి డిఎస్పీ ఏమంటున్నారు మా ప్రతినిధి వేణు మరింత సమాచారం అందిస్తారు. భూపాలపల్లిలోని సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్యపై రాజకీయ కుట్రకోణం ఉందంటూ కూడా రాజకీయ రంగు పులుముకున్న నేపథ్యం లోపల అసలు పోలీసుల ఎంక్వైరీలో ఏం తేలుతోంది, అసలు పోలీసుల ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది, ప్రస్తుతం మనతో డిఎస్పీ సంపత్రావు గారు అన్నాడు తెలుసు. సార్ నమస్తే, అసలు ఏం జరిగింది? రాజలింగమూర్తి హత్య నిజంగా అందులో కుట్రకోణం ఉందా, అసలు ఎవరు చేశారు, మీ ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది? నిన్నటి రోజున సాయంత్రం 6:37 ప్రాంతంలో భూపాలపల్లి పట్టణంలో
రాజలింగమూర్తి గారు హత్య కాబడ్డారు. తర్వాత ఇమీడియట్లీ మా క్లూస్ టీమ్ కానీ మేము అందరం కానీ ఫీల్డ్లో ఉన్నాం. నిన్న రాత్రి 2:30 ప్రాంతంలో వాళ్ళ సతీమణి పిటిషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ మీద 5 మెంబర్స్ మీద మరియు మరికొంతమంది ఇచ్చారు. వాళ్ళ మీద సస్పెక్ట్ ఉన్నదంటే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. వాళ్ళ ఎవరైతే వివరాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. అంటే తను కొంతమంది మాజీ ప్రజాప్రతినిధుల కేసులు వేయడం కానీ కొన్ని భూతగాథల విషయంలో కూడా ఉన్నాడనే విషయం చర్చ జరుగుతుంది. సో ఈ నేపథ్యం లోపల అసలు మీరు ఏ కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు? నిజంగా తన భార్య 2 వర్షన్ కూడా చెప్తుంది కదా, నిజంగా వాటిని పరిగణలో తీసుకుంటున్నారా దానికి సంబంధించి? అతనికి ఎవరెవరితోటి శత్రుత్వం ఉన్నది, ఎటువంటి విషయాలు అతనికి సంబంధాలు వాటి అన్ని కోణాల విషయాలు కూడా మేము ఆలోచిస్తున్నాం. అవన్నీ కూడా కూలంకషంగా విచారణ కొనసాగుతుంది. ప్రధానంగా సార్ స్టేషన్ ఎదురు ఉన్న జాగా విషయంలోనే పంచాయతీ ఉంది, కోర్టులో కేసు కూడా ఉంది అనేటువంటి వర్షన్ కూడా వినిపిస్తుంది. సో దీనికి సంబంధించి నిజంగా తనను చంపుతానని చెప్పి బెదిరించారు గతంలో, సరళ కూడా చెప్తుంది తన భార్య. మీ దృష్టికి ఆ విషయం వచ్చిందా? రాలింగం తీసుకొచ్చాడా? అసలు ఈ విషయం లోపల ఎవరైనా అదుపులోకి తీసుకున్నారా ఇప్పటివరకు? పోలీస్ స్టేషన్ ఎదురుకున్న విషయంలో అతనికి మరికొంతమంది మధ్యన డిస్ప్యూట్ ఉంది. కాకపోతే వాళ్ళు మా దృష్టికి తీసుకెళ్ళగా ఒక సివిల్ కేసు కూడా ఇక్కడ లోకల్ కోర్టులో జరుగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. విషయాల గురించి కూడా మేము కొంచెం డాక్యుమెంట్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాము. ఇంకా ఎవరిని కూడా అదుపులో తీసుకోలేదు. ఆ టీమ్స్ కూడా ఫీల్డ్లో ఉన్నాయి, తప్పకుండా తీసుకుంటాం. మేడిగడ్డ అంశంలో ఈయన పిల్లి వేయడంతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాజలింగమూర్తి కొంత స్టేట్ ఫిగర్ అయ్యారు. సో రాజకీయ కుట్ర కోణం ఉన్నటువంటి విషయాన్ని కూడా ప్రస్తుతం అధికార పార్టీ మంత్రులు కూడా చెప్తున్నారు. సో ఈ కోణంలో అసలు మీరేం చెప్తున్నారు? నిజంగా రాజకీయ రంగు ఉందని భావిస్తున్నారు దీంట్లో? అంటే మేము అన్ని కోణాల్లో కూడా విచారణ కొనసాగుతుంది. అంటే పూర్తి స్థాయి ఎంక్వైరీ ఎప్పుడు పూర్తి చేస్తారు? అఫీషియల్గా అసలు ఎప్పుడు ప్రకటన చేస్తాం? మేము నిన్న ఇంకా 12 అవర్స్ అయింది కదా, తప్పకుండా 24 అవర్స్ 36-48 అవర్స్ లోపల దాన్ని ఒక కొలిక్కి తీసుకొని వస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా రాజలింగమూర్తి హత్యపై భూపాలపల్లి డిఎస్పీ సంపత్రావు పూర్తిగా అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నాము. దానిలో ఎవరు హత్య చేశారు ఏందనేది కూడా పూర్తి స్థాయి డేటా సేకరించిన తర్వాతే నిందితులను కూడా ప్రవేశపెడతామంటూ చెప్తున్నాం. దీనిపై ఇక అసలు తన వ్యక్తిగత పగలు కావచ్చు, తనకు సంబంధించి వివిధ కారణాలే కావచ్చు, మొత్తంగా అన్ని కూలంకషంగా దర్యాప్తు చేసిన తర్వాత వివరాలు వెళ్తారంటూ కూడా డిఎస్పీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరి సంతోష్తో వేణుబిగ్ టీవీ భూపాలపల్లి. ఇక భూపాలపల్లి రాజలింగం హత్య కేసులో మిస్టరీలో అనేక అనుమానాలు ఉన్నప్పటికీ దీనికి ఇంకా విచారణ చేయాల్సి ఉంది. విచారణ తర్వాత అసలు నిజాలేంటో తెలియరావాల్సింది. ప్రస్తుతానికైతే భూ వివాదాలు అలాగే రాజకీయ కక్షలే ఈ హత్యకు దారితీశాయంటూ కూడా చెప్తున్నారు. సో ప్రస్తుతం కుటుంబ సభ్యులైతే రాజకీయ కక్షగా భావిస్తున్నారు. మరోవైపు భూపాలపల్లి టౌన్ పిఎస్ ఎదుట ఉన్న 2 ఎకరాల భూమే ఈ హత్యకు ప్రధాన కారణం అంటూ కూడా మరో ప్రచారం కూడా నడుస్తోంది.